అందరికీ నమస్కారాలు. మరి నిన్నటి రోజున యువతకు పోరని వైఎస్ఆర్సీపీ ఏదో యువతకు అన్యాయం జరిగినట్ల రాష్ట్రంకి వీళ్ళే ఏదో అభివృద్ధి చేసినట్టు గతంలో యువతకు పోరని ఒక పోరు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఏమాత్రం న్యాయమని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఒక నాయకుడు వైసీపీకి చెందిన వ్యక్తి సూపర్ 6 పథకాల గురించి చెప్తాడు. సూపర్ 6 సూపర్ 6 ప్యాకా అని అడుగుతాడు. ఒకటి అడుగుతున్నా, మీ నవరత్నాలు నవరంధ్రాలుగా మారిన సంగతి మీకు తెలీదా? అదేవిధంగా గత 2019 నుంచి 2024 వరకు ఏ ఒక్క పథకమైనా మీరు 5 ఏళ్ళు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. అది చెప్పేది పోయి మీరు మా పథకాల గురించి మాట్లాడుతున్నారు. వచ్చిన మొదటి నెలకే 4,000 వృద్ధాప్య పింఛన్ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వికలాంగులకు 6,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా శాశ్వతంగా బెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే యువతకు డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాలు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుది కాదా అని నేను ఈ వైసీపీ నాయకులను అడుగుతున్నా. ఏమన్నా అంటే మా జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైలుకు పోయి వచ్చాడు, మా జగన్మోహన్ రెడ్డి మొగోడు అని చెప్తున్నారే. జైలుకు పోయి వచ్చిన వ్యక్తిని మొగోడు అన్నారయ్యా, దొంగోడు అంటారు. ఇది గమనించాలా. అదేవిధంగా బాలకృష్ణ ఇంట్లో ఏదో జరిగింది, బాలకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఎవరో కాళ్ళు పట్టుకున్నారని మీరు చెప్తున్నారు. మరి బాబాయ్ గొడ్డలి విషయం చెప్పండి. తల్లికి చెల్లికి ఊరు బహిష్కరణ, పార్టీ బహిష్కరణ చేశారే. ఇవన్నీ మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అడగలేదు అని నేను అడుగుతున్నా. అదేవిధంగా 13 మంది చనిపోయారు, 6 మంది చనిపోయారని అడుగుతున్నారు. మీకు ఒకటే ప్రశ్నిస్తున్నా, ఒక చనిపోయిన వ్యక్తికి అంబులెన్స్లో పిలుచుకొని పోయి వాళ్ళ దహన సంస్కారాలు కానివ్వండి, అది ఏం జరిగింది ఏమీ లేదని తెలుసుకునే బాధ్యత నాయకుడికి ఉందా లేదా అని నేను అడుగుతున్నా. తన వాహనం కింద తల నుజ్జు అయితే కంప చెట్లో పడేసి పోయిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను ఈ వైఎస్ఆర్సీపీకి సూటిగా అడుగుతున్నా. ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ శ్రేణులకి గతంలో మీరు 2019 నుంచి 2024 వరకు ప్రజలు మీ పాలన చూశారు. ఎలాగైతే మీరు అప్పుల పాలన చేశారో అన్నీ గమనించే ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారని తెలుసుకోవాలా. మళ్ళా ఇప్పుడు 11 సీట్లు తెచ్చుకొని మీరు మాట్లాడడం చాలా సిగ్గుచేటని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా.